హాయ్, టుడే మనము సి లాంగ్వేజ్ అనే సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. జనరల్గా మనకి సి లాంగ్వేజ్ని నంబర్ ఆఫ్ కంపెనీస్ స్పాన్సర్ అనేది చేస్తున్నాయి. అందులో దేవ్ అనే ఒక కంపెనీ, టర్బో అనే ఒక కంపెనీ, యాన్సీ అనే ఒక కంపెనీ, బోర్లాండ్ అనే ఒక కంపెనీ, ఇలా సి లాంగ్వేజ్ని మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందులోంచి 99% టర్బో అనే కంపెనీకి చెందిన సి ఎన్విరాన్మెంట్ని యూజర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము టర్బో అనే కంపెనీ నుంచి సి లాంగ్వేజ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. డెస్క్టాప్ మీద గూగుల్ క్రోమ్ అనుంది, దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. ఇలా నాకు ఒక విండో అనేది ఓపెన్ అయింది. ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్లో టర్బో C++ డౌన్లోడ్ అని టైప్ చేయాలి. మనకి సి లాంగ్వేజ్కి C++కి ఒకే ఎన్విరాన్మెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అంటే సి లాంగ్వేజ్కి C++కి ఒకే ప్లాట్ఫామ్ని మనము యూజ్ చేస్తాము. గూగుల్ సెర్చ్ బార్లో టర్బో C++ డౌన్లోడ్ అని టైప్ చేసి ఎంటర్ని ప్రెస్ చేయాలి. ఇలా నాకు కొన్ని లింక్స్ అనేది ఓపెన్ అయినాయి. ఇందులో టర్బో C++ ఫర్ విండోస్ 7, 8, 8.1, 10 అనే ఒక స్టార్టింగ్నే ఒక లింక్ అనేది డిస్ప్లే అయింది. ఆ లింక్ మీద మనము క్లిక్ చేస్తే ఇలా ఒక విండో అనేది ఓపెన్ అయింది. ఇక్కడ డౌన్లోడ్ టర్బో C++ అనే ఒక చిన్న ఆప్షన్ ఉంది, లింక్. దాని మీద క్లిక్ చేయండి. మనకి ఒక పేజ్ ఓపెన్ అయ్యి యువర్ డౌన్లోడ్ విల్ బి స్టార్ట్ వితిన్ 2 seconds అని పడింది. ఇక్కడ డౌన్లోడ్స్లో మనకి డౌన్లోడ్ అనేది అవుతుంది. టర్బో C 3.2 జిప్ అనే ఒక చిన్న ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాని యొక్క సైజు 7 MB అనేది ఉంటుంది, వెరీ లో సైజు. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత డెస్క్టాప్ మీద దిస్ పీసీ అని ఉంటుంది, దాని మీద డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి డౌన్లోడ్స్ అనే ఒక ఆప్షన్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడు అపీరియర్ అవుతుంది. డౌన్లోడ్స్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ టర్బో C 3.2 అనే ఒక జిప్ ఫైలు మనకి డిస్ప్లే అవుతుంది. దాని మీద మౌస్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ టు టర్బో C 3.2 అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆ జిప్ ఫైలు ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. టర్బో C 3.2 అనే ఎల్లో కలర్ ఫోల్డర్ ఒకటి డిస్ప్లే అయింది. దాని మీద మనము డబల్ క్లిక్ చేయాలి. మళ్ళా మనకి టర్బో C 3.2 అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. దాని మీద
డబల్ క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ఫైల్స్ని డిస్ప్లే చేసింది. అందులో సెటప్ అనే ఒక బ్లూ కలర్ ఐకాన్ అనేది డిస్ప్లే అయ్యింది. దాని మీద మనము డబల్ క్లిక్ అనేది చేయాలి. ఇలా ఒక విండో అనేది మనకి డిస్ప్లే అయ్యింది. ఈ విండోలో మనము నెక్స్ట్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అనే రేడియో బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేస్తే ఇలా మనకి ఒక విండో అనేది డిస్ప్లే అయ్యింది. ఇక్కడ ఎస్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ సి లాంగ్వేజ్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విండో డిస్ప్లే అయ్యింది. ఇక్కడ లాంచ్ ద ప్రోగ్రామ్ అని ఉంది, అక్కడ టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ తీసేసి ఫినిష్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఆఫ్టర్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న విండోని క్లోజ్ చేసుకోండి. మనకి డెస్క్టాప్ మీద ఇక్కడ టర్బో C++ అనే ఒక ఐకాన్ క్రియేట్ అయ్యింది. ఇక్కడ చూడండి, కింద నుంచి సెకండ్ రోలో టర్బో C++ రెడ్ కలర్ ఎల్లో కలర్లో ఒక ఐకాన్ ఉంది. దాని మీద డబల్ క్లిక్ చేస్తే మనకి ఒక స్పెషల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విధంగా మనము టర్బో సి అనే సాఫ్ట్వేర్ని మనము డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయడం జరిగింది. డెస్క్టాప్ మీద ఉన్న టర్బో C++ అనే ఐకాన్ని డబుల్ ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి ఒక విండో అనేది ఓపెన్ అయింది. ఇక్కడ స్టార్ట్ టర్బో C++ అనే ఒక బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సి అనే ఒక లాంగ్వేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ప్రోగ్రామ్స్ని జనరేట్ చేయడం కోసం ఒక న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అలా న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఫైల్ అనే ఒక మెనూ ఉంది, దాని మీద క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేస్తే మనకి ఒక న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనము ప్రోగ్రామ్స్ని డిజైన్ అనేది చేసుకుంటాము. ఈ యొక్క సాఫ్ట్వేర్ని క్లోజ్ చెయ్యాలి అంటే ఫైల్ అనే మెనూ మీద క్లిక్ చేసి క్విట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఆ యొక్క టర్బో IDLE అనేది క్లోజ్ అవుతుంది. IDLE మీన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ అనేసి కాల్ చేస్తారు. ఈ విధంగా మనము టర్బో సి లాంగ్వేజ్ అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.